శ్రవణ నక్షత్రంలో పడిపోయినాం, కానీ భరణి నక్షత్రంలో వారితో సావాసం చేయకూడదు, వారితో వివాహం చేసుకోకూడదు అనే ఆలోచన రావాలి. చిత్తా నక్షత్రంలో పుట్టిపోయినాము కాబట్టి పూర్వ పల్గుని నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు మనకి దగ్గర అవుతారు, వారే మనకు చెడ్డ చేయబోతారని ఆలోచించాలి. అలాగా ఆరుద్ర, చిత్త, శ్రవణ నక్షత్రంలో ఏ కుటుంబ పరంపరలోనైతే ఉంటారో ఆ కుటుంబ పరంపరలో తులారాశి, తులాలగ్నము, వృషభ రాశి, వృషభ లగ్నం వారు ఉంటారు. అయితే వారి వలన వీరికి మంచి జరుగుతుంది, వారి వలన వీరికి చెడు జరుగుతుంది. ఒకవేళ మీరు ఆరుద్ర, చిత్త, శ్రవణ నక్షత్రాల్లో పుట్టి మీరే తులారాశి, తులాలగ్నమో లేదా వృషభ రాశి, వృషభ లగ్నం అయితే ఎవరో వచ్చి మిమ్మల్ని చెడిపోయేది ఏముండదు, మీకు మీరుగానే చెడిపోతారు, మీకు మీరుగానే మీ చెత్త తల మీద వేసుకుంటారు. ఇందులో జాగ్రత్త పడాలి, ఆలోచనను యూజ్ చేయాలి, జ్ఞానాన్ని ఉపయోగించి ముందుకెళ్ళాలి. అదేవిధంగా మీ కుటుంబ పరంపరలో ఈ చెప్పబోయే నక్షత్రాలు వారు పుడతారు, మీ చుట్టూ కూడా వీళ్ళే ఉంటారు, ఫ్రెండ్స్ కానీ, బంధువులు కానీ, శ్రేయభిలాషులు కానీ. వాళ్ళు ఎవరంటే పుబ్బా నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు, పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు, భరణి నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళే ఉంటారు. వారే మీకు మంచి చేస్తారు, వారే మీకు చెడ్డ చేస్తారు, వారే మీకు ఫేవరు, వారే మీకు నాన్ ఫేవర్. ఎవరికి? ఆరుద్ర